విజయవాడ కృష్ణలంక పిఎస్లో లాకప్ డెత్ ఆరోపణల కేసు కొత్త మలుపు తిరిగింది. బాధిత కుటుంబం నేరుగా ముఖ్యమంత్రితో భేటీ అయింది. చంద్రబాబు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అంటూ చెబుతోంది. దాంతో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మీడియా ముందు చెప్పిన అంశం ప్రకారంగా ఇక ఈ వివాదం ఇకపై ముగిసినట్టేనా అనే ప్రశ్న అయితే ఉదయిస్తుంది. కానీ ఇంకా అభి పిక్చర్ బాకీ హై అనే అనుమానం కూడా ఉంది. దానికి కూడా కారణం లేకపోలేదు. కస్టడీలోకి తీసుకున్నటువంటి సాయికృష్ణ ఆచూకీ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ ఏపీ హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ నెల 29కి హైకోర్టు వాయిదా వేసింది. 29లోగా సాయికృష్ణ ఆచూకీ కోర్టుకి తెలియజేయాల్సిన బాధ్యత విజయవాడ పోలీసుల మీద ఉంటుంది. ఒకవేళ సాయికృష్ణ ఆచూకీ లేదు, ఆయన చనిపోయినట్టుగా ఈరోజు ఎఫ్ఐఆర్లో అధికారికంగా ధృవీకరించినటువంటి తరుణంలో, మర్డర్ కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో హత్యకు ఆధారాలు చెరిపేయడానికి కూడా ప్రయత్నించారంటూ సిఐ నాగరాజుని నిందితుడిగా పేర్కొన్నటువంటి తరుణంలో కోర్టు కూడా సాయికృష్ణ చనిపోయినట్టుగా చెప్పేసి చేతులు దులుపుకుంటారా? ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ కోర్టు ఎలా స్పందించబోతుంది అన్నదే ఈ కేసు భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినటువంటి బాధితులతో ఆ పిటిషన్ ఉపసంహరించుకునేలా ప్రభుత్వం పావులు కదుపుతుందా? చంద్రబాబు ఎత్తుగడకు తగ్గట్టుగా ఈరోజు బుజ్జగింపుల పర్వం ఫలించి విజయలక్ష్మి ఆ పిటిషన్ని హైకోర్టు నుంచి వెనక్కి తీసుకుంటారా? కాకుంటే ఏపీ హైకోర్టులో ఈ విషయం మీద 29వ తారీఖున విచారణకు వస్తే పోలీసులు చేతులెత్తేసే పరిస్థితి వస్తే ఏపీ హైకోర్టు ఎలా స్పందిస్తుంది? ఈ రెండు కూడా కీలకమైనటువంటి అంశాలు. నిజంగానే సాయికృష్ణ తల్లి తన పిటిషన్ ఉపసంహరించుకుంటే ఇక ఈ కేసు ముగిసినట్టే భావించాల్సి ఉంటుంది. అదే తరుణంలో ఈ కేసు విషయంలో విచారణ వరకు వస్తే కనుక 29వ తారీఖున పోలీసులు ఏం చెప్తారు, పోలీసులు చెప్పిన దాని మీద హైకోర్టు ఎలా స్పందిస్తుంది? ఇదంతా చాలా కీలకమైనటువంటి విషయం. నిజంగానే కేసు అక్కడ వరకు రాకుండా ప్రభుత్వం విజయలక్ష్మి మీద ఒత్తిడి పెట్టి ఆమెతో పిటిషన్ ఉపసంహరించుకునేలా చేస్తే భవిష్యత్తులో ఏమవుతుంది? ముఖ్యంగా ఈ కేసులో ఈరోజు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా లాకప్ డెత్ జరిగినట్టుగా అంగీకరించేశారు. అంతేకాకుండా ఆధారాలు చెరిపేసినట్టుగా తెల్లం చేసేశారు. దాంతో కేవలం సిఐ నాగరాజు మాత్రమే నిందితుడిగా ఉంటుందా? భవిష్యత్తులో ఈ కేసు మళ్ళీ అధికారం చేతులు మారితే రీఓపెన్ చేసే అవకాశం ఉంటే, అలాంటి పరిస్థితి వస్తే ఎవరెవరు ఇరుక్కుంటారు? చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని తమ వైపు మళ్లించుకుని నయానో భయానో ఇతర రకాల సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి ఈ కేసు ఉపసంహరించుకునేటంత వరకు మళ్ళితే అధికారం చేతులు మారిన తర్వాత రీఓపెన్ చేయరన్న గ్యారంటీ అయితే లేదు. మళ్ళీ అప్పుడు రీఓపెన్ చేస్తే పునర్విచారణ జరిగితే సిఐ నాగరాజుతో పాటుగా ఇతర నిందితుల వ్యవహారం కూడా తెర మీదకు తీసుకొస్తే అప్పుడు ఎవరెవరు ఇరుక్కుంటారు? చాలా పెద్ద ప్రశ్న. కేసు పునర్విచారణకు అప్పట్లో బాధిత కుటుంబం సహకరించవచ్చు, లేకుంటే నాగరాజే నేరుగా ఎప్రూవర్గా మారి ఆ టార్చర్ వెనక ఎవరెవరున్నారు, ఎవరెవరి పాత్ర ఎంత అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే ఎవరెవరు మెడకు చుట్టుకుంటుంది, ఎవరెవరు ఇందులో బాధ్యులుగా నిండా మునిగేటువంటి పరిస్థితి వస్తుంది? ఇదంతా చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఈ కేసు ఇంతటితో ముగిసినట్టు కాదు. బాధిత కుటుంబం పిటిషన్ ఉపసంహరించుకున్నా, లేకుంటే ఆ పిటిషన్ మీద విచారణ కొనసాగినా, ఏం జరిగినప్పటికి కూడా ఏదైనా తాత్కాలిక ముగింపు మాత్రమే. రేపు అధికారం చేతులు గనక మారే పరిస్థితి వస్తే కేసు రీఓపెన్ ఖాయం. రీఓపెన్ జరిగితే అనేక మంది మీద చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసే పరిస్థితి ఉంటుందన్నది కారణం. ముఖ్యమైనటువంటి విజయవాడ పోలీస్ యంత్రాంగంలో కీలక బాసులు కూడా ఇరుక్కుపోయే పరిస్థితి రావచ్చన్నది అనివార్యం. ఇలాంటి తరుణంలో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది? తాజాగా నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత ప్రభుత్వం కదిలి బాధిత కుటుంబాన్ని తమ వైపు నేరుగా చంద్రబాబు దగ్గరికి మరలించినటువంటి తరుణంలో ఈ పరిణామాలు ఇంకెన్ని దిశలో సాగుతాయి? అయితే తాత్కాలికంగా ఈ వివాదం రాజుకోకుండా, చాలా పెద్ద స్థాయిలో దుమారం రేగకుండా, లాకప్ డెత్ వ్యవహారం నేషనల్ లెవెల్ ఇష్యూ కాకుండా
తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాత్రం ఒక మెట్టు దిగొచ్చి బాధితులతో మాట్లాడి సమస్యనైతే కొంత చల్లార్చగలిగింది. దీని ఫలితాన్ని తెలుగుదేశం పార్టీ తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి అవకాశం అయితే పొందింది. కానీ దీర్ఘకాలంలో రేపు అధికారం చేతులు మారిన తర్వాత పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉండే అవకాశానికైతే ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు వేయగలిగే పరిస్థితి లేదన్నది సుస్పష్టం.